కానీ గురించి పర్టికులర్గా అక్కడ ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువగా ఉంటాయి అమెరికా లాంటి చోట్ల. కానీ వాళ్ళు బేస్మెంట్కి, అదేవిధంగా చూస్తే కార్ పార్కింగ్ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. సో మీరు బేస్మెంట్ అంటేనే ఎలాంటి కరెక్షన్స్ ఉండాలి, ఎలా ఉండాలి? బేస్మెంట్స్ ఉంటాయండి కొన్ని, ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ బెల్ట్ కానీ, జార్జియా స్టేట్ కానీ, లేకుంటే ఈస్ట్ కోస్ట్ అంటే ఇప్పుడు న్యూయార్క్, న్యూ జెర్సీ అటువంటి ఈస్ట్ కోస్ట్లో చాలా వరకు బేస్మెంట్ ఉండే ప్రాంతాలు ఉన్నాయి. బేస్మెంట్స్ రోడ్డుని బట్టి వాళ్ళ దిక్కుని బట్టి ఆ బేస్మెంట్ కొద్దిగా, ఇప్పుడు ఈస్ట్ వైపు గనక రోడ్ ఉందనుకోండి, వెస్ట్కు బేస్మెంట్ ఉంది వాళ్ళకి. ఉత్తరం అంటే నార్త్ ఉన్నప్పుడు సౌత్కు బేస్మెంట్ ఉంటుంది, సౌత్ రోడ్ ఉన్నప్పుడు నార్త్కు బేస్మెంట్ ఉంటుంది. అంటే చాలా వరకు అన్నీ ఈ విధంగానే ఉండాలని రూల్ లేదు, కానీ అది బ్యాక్ యార్డ్ మంచిగా ఉండడానికని, అంటే ఫ్రంట్ ఇది ఉన్నప్పుడు బ్యాక్ యార్డ్కి యాక్సెస్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చాలా బాగుంటుంది. అవి కొన్ని జాగ్రత్తలు మనం అక్కడ ఏ విధంగా ఉంటే మనకు మంచిది అన్నది ఒకటి చూసుకోవాలి. లేని పక్షంలో కూడా దిశ ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అక్కడ ముఖ్యంగా. ఎందుకంటే దారి కాకపోతే నేను సజెషన్ చేసేది ఏంటంటే, ప్రిఫర్ అగెనెస్ట్ దిశ టు ఇండియా, భారతదేశానికి అగెనెస్ట్గా తీసుకోండి ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ మనము ఉత్తరం ఇల్లు తీసుకున్నాం అనుకోండి, సెట్ బ్యాక్స్ మన దగ్గర ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల ఉంటుంది. ముంగడ అంటే ఉత్తరానికి ఎక్కువ ఇస్తారు, దక్షిణంలో తక్కువ ఉంటుంది, పడమటలో తక్కువ ఉంటుంది, తూర్పు ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ మన నైసర్గికంగా ఉన్నటువంటి, లేకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పర్మిషన్ రీత్యా ఉండొచ్చు, లేకుంటే మనం ఏర్పరచుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కంట్రీ ఉండొచ్చు. అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ యాక్సెస్ ప్రయారిటీ ఎలా ఉంటుంది అంటే, వెంటిలేషన్ ప్రయారిటీ ఇస్తారు, అన్ని ప్రయారిటీస్ ఉంటారు, కానీ బ్యాక్ యార్డ్ అన్నది ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇక్కడ అమెరికా లోపల చూడండి, లండన్ లోపల అంటే యూకే కానీ, లేకపోతే ఎక్కడ బ్రిటిష్ ఏరియాలు ఎక్కడన్నా ఉండండి, యూరోపియన్ కంట్రీస్ కానీ, లేకుంటే మీరు అన్నట్టుగా ఆస్ట్రేలియా ఉండొచ్చు, న్యూజిలాండ్ ఉండొచ్చు. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైనా ఇక్కడ కూడా భారతదేశంలో కూడా వెస్ట్ విల్లా, ఈస్ట్ విల్లా రెప్లికా చేస్తారు. ఆ రెప్లికల మాదిరిగా ఏం చేస్తారంటే, ఇక్కడున్న వాళ్ళు తూర్పు ఫేసే మంచిది, ఉత్తరం ఫేసే మంచిదని వాళ్ళకు కూడా సజెషన్ చేస్తున్నారు ఇక్కడ భారతదేశం దాటిన తర్వాత, అమెరికాలో కానీ ఎవరైనా. ఎందుకంటే మన వాళ్ళే బ్రాహ్మిన్స్ కానీ, లేకుంటే ఇతరాత్ర పెద్ద మనుషులు కానీ మన వాళ్ళే కాబట్టి, అక్కడ ఉన్నటువంటి నైసర్గిక పరిసరాలు ఉన్నటువంటి, లేకుంటే జియోగ్రఫికల్గా ఇష్యూస్ను ఇక్కడ వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ సజెషన్స్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ చేస్తున్నారు. నా విన్నపం ఏంటంటే ముఖ్యంగా అందరికీ, ఇది రెప్లికా చేయకండి. భారతదేశంలో ఉన్నటువంటి ఇష్యూస్ అక్కడ కుదరదు. ఈస్ట్ ఫేస్, మీరు ఈస్ట్ ఫేస్ అంటేనే ఏమవుతుందంటే, అక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఇంటి లోపలనే మనకు కార్ పార్కింగ్, మీరు అది కార్ పార్కింగ్ ఎంట్రన్స్ ఇస్తారు. అప్పుడు తూర్పు ఫేస్లో ఈశాన్యమో లేకుంటే ఆగ్నేయంలో కార్ ఇస్తారు. కారు వెయిట్ కంటే ముఖ్యంగానే ఆగ్నేయం డౌన్ అయిపోయి హైట్ మారుతుంటుంది. అవి కొన్ని ఇబ్బందికరమైన ఇష్యూస్. రెండవది ఏంటంటే అండి, సూర్యుడు ఉదయించిన సూర్యుడు ముంగడ చాలా భాగము కనుక, చాలా భాగం అంటే అన్నింట్లో అలా ఏమి ఉండవు, డిజైన్ పరంగా మారుతూ ఉంటే, కానీ కొంతవరకు ఉదయించే సూర్యుడు ఇంట్లో రాడండి అక్కడ. ఎందుకంటే కార్ పార్కింగ్ ఉన్న గరాజ్ ఉండి, లేకుంటే ఇంకోటి ఉంది, ఎంట్రెన్స్ ఉండడం వల్ల కొద్ది ఇబ్బందులు అవుతుంది. కాబట్టి దీనికి ఏదైతే విల్లాస్కి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ విల్లాస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, వీటికి ఏమవుతుంది అంటే, మీకు సూర్యుడు రాకపోవడం వల్ల ఆ ఇంటి లోపల వీళ్ళకి సెట్ బ్యాక్ అంటే వెస్ట్ ఉంటుంది. అంటే తూర్పు రోడ్ ఉన్నప్పుడు వెస్ట్ సెట్ బ్యాక్స్, దాన్ని గరాజ్ ముంగడు ఉంటుంది, కానీ మన బ్యాక్ యార్డ్ చిన్న చిన్న పార్టీస్ అవి చేయడానికి బ్యాక్ యార్డ్ ఉంటుంది. ఓపెన్ ప్లేస్ ఎక్కువ పోతుంది. అప్పుడు పడమట ఓపెన్ ప్లేస్ ఉండకూడదని మనం అంటున్నాం ఇక్కడ, బట్ అది దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, అక్కడ ఏది భారతదేశం వదిలిపెట్టిన తర్వాత అది లండన్ ఉండొచ్చు, లేకుంటే కెనడా ఉండొచ్చు, దిశ చూసుకొని సౌత్ కానీ వెస్ట్ కానీ తీసుకోగలిగితే. ఈ
ఈస్ట్ అడుగుతారు కాబట్టి కొంత డబ్బు కూడా ఎక్కువ, ప్రైస్ కూడా పెంచేసారు. కానీ మనం సౌత్ వెస్ట్ తీసుకుంటే వాస్తుపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ బ్యాక్ యార్డ్ కూడా పెరిగింది, ఉన్న ఇష్యూస్ కూడా పోతాయి. కాబట్టి ఏ విధంగా అయితే మన దగ్గర ఈస్ట్ నార్త్ అని అనుకుంటున్నారు ఆ విధంగా వెళ్ళకండి అన్నది నా సజెషన్ అండి. For more updates, please follow Vastu Guru channel.